వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య హెచ్వైడి పిల్ల వ్లాగ్స్. ఈరోజు సండే కదా, ఈరోజు స్పెషల్ ఏంటంటే డై చికెన్, హైదరాబాదీ స్పెషల్. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్యాన్ పెట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ పోద్దాం. ఆయిల్ పోసుకోవాలి. నేను ముందుగా బ్రౌన్ ఆనియన్ ఎంచి పెట్టుకుంటాం కదా, అదే ఆయిల్ ఇలా పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయింది కదా, నేను 1 kg చికెన్ తీసుకున్నా. దానికి 1.5 kg పెరుగు వేయాలి. దానికే ఇది స్పెషల్. ఈ పెరుగు మొత్తం కూడా ఇలా వేసుకుంటున్నా. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. పెరుగు ఈ పెరుగంతా కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఈ పెరుగంతా కూడా హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 చెంచాల కారం వేసుకోవాలి, 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ కారం అన్నీ వేసినాం కదా, ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. సిమ్ములో మంట పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 1 hour పాటు ఉండనివ్వాలి. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసినాం కదా, ఇప్పుడు మూత పెట్టి 1 hour పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడుకుతుంది కదా, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 1 hour మంచిగా నానుతుంది చికెన్. అయితే ఒక సైడ్ ఉడుకుతుంది కదా, ఇంకొక సైడ్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇది 1 kg చికెన్ మంచిగా ఉప్పు కారం వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా కారం, 1/2 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. ఇదంతా ముక్కలకి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఎంత మంచిగా పడితే కూర అంత టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ చపాతీలకు కానీ, రోటీలకు కానీ, అన్నం కానీ, బగారన్నం కానీ దేనికైనా చాలా బాగా సెట్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలుపుకున్నాం కదా, 1 hour మ్యాగ్నేట్ చేసుకోవాలి.
అందులోపు గ్రేవీ కూడా మంచిగా అవుతుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి గ్రేవీ కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. వావ్, ఎంత చక్కగా వచ్చింది చూడండి. మూత పెట్టి ఇంకా 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. 40 మినిట్స్ అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిందని మనకి ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. ఇప్పుడు మసాలా అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే అప్పుడు ఇప్పుడు చికెన్ అంతా గ్రేవీలో వేసేసినాం కదా, ముక్క పట్టేంతా కలుపుకోవాలి. ఫస్ట్ ఎంత బాగా ముక్కలకు మసాలా పడుతుందో అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా, ఇది నా ఫేవరెట్ చికెన్ అనుకో. ఒకసారి బాగా అంటే బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది కూర అయితే. ఇది బాగుంది అన్న. ఇప్పుడు మూత పెట్టుకొని చిమ్ముల 25 నిమిషాలు ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి నీళ్ళు మాత్రం అస్సలు పోయొద్దు. అట్లాగే మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయింది. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇంకొక 15 నిమిషాలు ఉడకనిస్తే మన దహి చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మన దహి చికెన్ రెడీ అయిపోతుంది. ఇంకొక 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒకసారి ఏమన్నా సువాసన వస్తుందా ఫ్రెండ్స్? మీరైతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే మేము మెజర్మెంట్స్ చెప్పినాం కదా, మా మెజర్మెంట్స్ తోటి ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది. ఫస్ట్ మనకి ఆయిల్ ఎక్కువ అనిపించింది కదా, ఆయిల్ మొత్తం ఇప్పుడు కూడా లేదు. ముక్కలు కూడా పర్ఫెక్ట్ ఉడికినాయి. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇంతే ఫ్రెండ్స్ మన దై చికెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.